నెక్స్ట్ గ్రాండ్ టెస్ట్ 2025-2026 సంబంధించి మెన్సురేషన్ లెసన్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ ఒకసారి మనం చూద్దాం. ఇందులోంచి మనకి ఇచ్చినటువంటి ఫస్ట్ 2 మార్క్స్ క్వశ్చన్ ఏంటంటే, ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ లార్జెస్ట్ సర్క్యులర్ కోన్ దట్ కెన్ బి కట్ అవుట్ ఆఫ్ ఏ క్యూబ్ ఆఫ్ ఏజ్ 7 centimeters. ఫైండ్ ద వాల్యూమ్ కాలిక్యులేట్ చేయమంటున్నారు. ఎవరు వాల్యూమ్ కాలిక్యులేట్ చేయమంటున్నారు? ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ లార్జెస్ట్ సర్క్యులర్ కోన్. ఒక పెద్ద CONE కోన్ ఉందంట. ఈ కోన్ యొక్క వాల్యూమ్ కాలిక్యులేట్ చేయమంటున్నారు. మరి ఈ కోన్ ఎక్కడి నుంచి తీసుకున్నారంట? దట్ కెన్ బీ కట్ అవుట్ ఆఫ్ ఏ క్యూబ్ ఆఫ్ ఏజ్ 7 centimeters. అంటే ఒక క్యూబ్ నుంచి కట్ చేశారంట. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇలా ఉందనుకుందాం ఒక క్యూబ్. ఇప్పుడు ఈ క్యూబ్ యొక్క ఎడ్జ్ 7, అంటే లెంత్ 7, బ్రెత్ 7, హైట్ 7, అన్ని 7 ఉన్నాయనుకుంటే, దీంట్లో నుంచి ఒక క్యూబ్ని కట్ చేసి ఒక కోన్ని కట్ చేశారు. అంటే ఇలా ఇదొక కోన్. ఈ కోన్ యొక్క వాల్యూమ్ కాలిక్యులేట్ చేయమంటున్నారు. మనందరికీ తెలుసు, కోన్ వాల్యూమ్ కాలిక్యులేట్ చేయాలంటే కోన్ హైట్ కావాలి. ఇది హైట్. ఈ హైట్ 7 అవుతుంది. కోన్ హైటు క్యూబ్ యొక్క సైడు 1 అనమాట. అంటే కోన్ హైట్ 7 అవుతుంది. హైట్ ఆఫ్ ద కోన్ 7. నెక్స్ట్ రేడియస్ కావాలి. ఇది రేడియస్. రేడియస్ అంటే ఈ 7లో సగం ఉంటుందన్నమాట. రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 7/2. డెసిమల్లో ఏం మార్చుకోవాల్సిన అవసరం లేదు, ఇలా చేస్తే సరిపోతుంది. సో మనం ఏం కాలిక్యులేట్ చేయాలి ఇక్కడ? వాల్యూమ్ ఆఫ్ కోన్. వాల్యూమ్ ఆఫ్ కోన్ అంటే కోన్ వాల్యూమ్ కాలిక్యులేట్ చేయాలంటే హైట్ కావాలి, రేడియస్ కావాలి. హైట్ ఏమో 7, రేడియస్ ఏమో 7లో సగం 7/2. ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ కోన్ ఫార్ములా వేస్తాం. ఓకే, వాల్యూమ్ ఆఫ్ ఏ కోన్. వాల్యూమ్ ఆఫ్ ఏ కోన్ ఫార్ములా 1/3 πr²h. 1/3 పై వాల్యూ 22/7. రేడియస్ ఆల్రెడీ మనం రేడియస్ని 7/2 అని తీసుకున్నాం. సో రేడియస్ 7/2. 7/2 స్క్వేర్ ఇంటూ హైట్. హైట్ వచ్చేసి మనం 7 కింద తీసుకున్నాం. సో హైట్ వచ్చేసి 7. ఫస్ట్ 7/2 స్క్వేర్ని ఎక్స్పాండ్ చేద్దాం. 1/3 ఇంటూ 22/7 ఇంటూ 7/2 స్క్వేర్ అంటే 7/2 ఇంటూ 7/2 ఇంటూ 7. ఇవన్నీ ఫ్రాక్షన్లో ఉన్నాయి, కానీ 7 అనేది ఫ్రాక్షన్లో లేదు కాబట్టి బై 1 రాద్దాం. ఇప్పుడు న్యూమరేటర్ డినామినేటర్ ఏమన్నా క్యాన్సిల్ అవుతాయేమో చూద్దాం. ఈ 3 ఎక్కడ పైన క్యాన్సిల్ అవ్వదు. ఈ 7లో క్యాన్సిల్ అవుతుంది. 7 1s are 7 1s are. తర్వాత ఈ 2 22లో క్యాన్సిల్ అవుతుంది. 2 1s are 2 11s are. ఇంకేవి ఎక్కడ క్యాన్సిల్ అవ్వవు. ఏం మిగిలాయి? 1/3 ఇంటూ 11/1 ఇంటూ 1/1 ఇంటూ 7/2 ఇంటూ 7/1. ఇప్పుడు మల్టిప్లై చేద్దాం. 1 11s are 11, 11 1s are 11, 11 7s are 77, 77 7s are 77 7s are 7 7s are 49, 7 7s are 49 plus 4 53, 539 by 3 1s are 3, 3 1s are 3, 3 2s are 6, 539/6 వచ్చింది. డివిజన్ చేస్తే 539 6తో 6 8s are 48, 53లోంచి 48 తీస్తే 5, 9 దించుకుందాం. 6 1s are 6 10s are 60, 6 9s are 54, 9లోంచి 4 తీస్తే 5, పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకుంటే 6 8s are 48. మళ్ళీ 10లోంచి 8 తీస్తే 2, మళ్ళీ ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి 0 వేసుకోవచ్చు. 6 2s are 12. చాలు, ఆన్సర్ వచ్చేసి 89.82. ఇది వాల్యూమ్ అడిగాడు కాబట్టి క్యూబ్ పెట్టాలి. సెంటీమీటర్ క్యూబ్. అదే ఏరియా అడిగితే సెంటీమీటర్ స్క్వేర్ అని రాయాలి. దట్స్ ఆల్.